భక్తి సాధనం సమూహ సభ్యులకు నమస్కారం. ఈనాటి సాహిత్య కార్యక్రమంలో అర్ధశతపద్య పూరణలు కార్యక్రమంలో ముందుగా సమస్య పూరణలు వినిపిస్తున్నాను. మొదటి నుంచి 10 సమస్యల వరకు ఇచ్చినటువంటి వారు ముత్యంపేట గౌరీశంకర్ శర్మ గారు. ఇప్పుడు పూరణలు వినండి. మొదటి సమస్య. మాటలు రానివాడు పలు మాటలు నేర్పెను శారదాంబకున్, కాటుక కంటి నీరమటు కారక దోసిలి పట్టి సేద్యముందీటగు పద్యమున్నడుపు ధీరుడు పోతన శారదార్చనా పాటవమొప్పువాడు హరిపాద సరోజ సభక్తి బాహ్యమౌ మాటలు రానివాడు. హరిపాద సరోజ సభక్తి బాహ్యమౌ మాటలు రానివాడు పలు మాటలు నేర్పెను శారదాంబకున్. రెండవ సమస్య. తేలును ముద్దాడి తాత తీయగ బలికెన్, బాలుని విద్యా వినయ సుశీలుని తను జోడ నూరు చేరిన వానిన్ పాలుసుతూ మనుమని బేతేలును ముద్దాడి తాత తీయగ బలికెన్. మూడవ సమస్య. సంపాదన లేని వాడే సౌఖ్యమునందున్, సొంపగు ధర్మార్జన వేముంపగు నక్రమధనంబు పురుషార్థంబుల్ పెంపుగన నట్టి పాపపు సంపాదన లేని వాడే సౌఖ్యమునందున్. భానూదయమయ్య రాత్రి బాలిక మదిలో, మానని ఆకలి పుండుకు లేని పరిష్కారమించి లీలా నిద్రన్బూనిన స్వప్నమునందున. భానూదయమయ్య రాత్రి బాలిక మదిలో. ఐదవ సమస్య. రణమున పద్యగంధమయ రాగములొప్పెను రమ్య పద్ధతిన్, ప్రణవ సమానమౌ హృదయ రాజ్యమునందున. రామనామమున్ కణకణమందు భక్తి పరికల్పితశీలుడు పోతనార్యుడర్పణమునరించే భాగవత పావన కావ్యమునందు. భక్తి కారణమున పద్యగంధమయ రాగములొప్పెను రమ్య పద్ధతిన్. ఆరవ సమస్య. త్రాగిన వాని జీవితము రమ్యమునౌ నిలలోన చూడగా, ధీ గరిమాభిరామనుత తేజము వెల్గుల నింపుచుండ. సంయోగ వియోగ సంక్రమిత మోహ విదూర మనోవికాసమున్ త్యాగమయాత్మకంబైన తత్పరతన్ నిరతంబు సిత్సుధన్. త్రాగిన వాని జీవితము రమ్యమునౌ నిలలోన చూడగా. ఏడవ సమస్య. చెలువుగ రామలక్ష్మణులు సీతకు తమ్ములు శంభుడన్నయున్, నలుగురు పిల్లలాయనకు నమ్ర సుశీల గుణోన్నతుల్ సదా విలువల వీడనట్టి శుభ విద్యల నేర్చినవారు తల్లికిన్ కలువలు. తండ్రి ఆశలను గమ్యము చేర్చెడి బుద్ధిమంతులున్ చెలువుగ రామలక్ష్మణులు సీతకు తమ్ములు శంభుడన్నయున్. ఎనిమిదవ సమస్య. తనయుడు తన తమ్ముడయ్యే తప్పో ఒప్పో, మనమున నెంచుకు బేరుడు వినయ విదూరుండగు నవివేకి శఠుడు రావణుడు దురాత్ముడు. కైకసి తనయుడు తన తమ్ముడయ్యే తప్పో ఒప్పో, పూజించిరి దుర్జనులను పుణ్యజనంబు. రాజులుగా సింహాసన భాజనులై ధూర్తులెల్ల పరిపాలించన్, మోజుపడిన పాపానికి పూజించిరి దుర్జనులను పుణ్యజనంబుల్. పదవ సమస్య. రారా తమ్ముడ రారయన్నయనెనా రాజాస్య ప్రాణేశ్వరున్. పూరణ. పోరాదన్న సదుక్తి నిన్నక
సనెన్ భోగంపు మేళానికిన్ రారానట్టివి గుప్త రోగములు విభ్రాజిల్లె దేహంబునన్ తీరా బుద్ధి యొకెంత మారి గృహిణిన్ దీనుండుగా జేర వేరారా తమ్ముడరారయన్నయనెనా రాజాస్య ప్రాణేశ్వరున్. ఇక 11వ సమస్య ఇక్కడ నుండి 15వ సమస్య వరకు అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు ఇచ్చిన సమస్యలు. చిటికెన వ్రేలి ఉంగరము సీతకు కంకణమాయ రాఘవా, అటుకులనైన ముట్టుకొనదావన సీమ మదంబ, నీ దయా పటుతర దివ్య వీక్షణకు భవ్యత పంబొనరించుచుండె, తత్స్ఫుట మహనీయ దీక్షలకు శోషిలె దేహము మాటలేలా, ఈ చిటికెన వ్రేలి ఉంగరము సీతకు కంకణమాయ రాఘవా. 12వ సమస్య. మామకు మామగా నిలిచి మాన్యతగాంచుట నీకె చెల్లెపో, నీ మహనీయ పాదతల నిర్గత గంగ సముద్రు భార్యయై నీమది తృప్తి నింపే, తటి నీధవు కన్యకయైన లక్ష్మికిన్ ప్రేమను పంచినట్టి రసవేత్తవు నీవు మురారి, చూడగా మామకు మామగా నిలిచి మాన్యతగాంచుట నీకె చెల్లెపో. 13వ సమస్య. పరకాంతన్ భజించు మర్త్యులకు సంపత్సిద్ధి కాకుండునే, పరుగుల్దీసిన జీవితంబునకు దివ్యత్వంబునాశించుచున్, స్మరింపన్వలె నిశ్చలాత్ముడగుచున్ సాక్షాన్మహాదేవి నిర్భర కారుణ్య సుధాస్రవంతిని పరాభట్టారికన్, తత్పరాత్పరకాంతన్ భజించు మర్త్యులకు సంపత్సిద్ధి కాకుండునే. 14వ సమస్య. బాలుని గూల్చినట్టి పసిబాలుని గొల్చెదనిష్ట సిద్ధికై, కాలము దాపురించినది కయ్యము జేయగ కాలు ద్రువ్వుచున్, బాలుర రామకృష్ణులను పట్టి వధింపగ పిల్వనంపె వాచాలుడు కంసభూవరుడు, సత్యము బాలుడ తండు బుద్ధి నా బాలుని గూల్చినట్టి పసిబాలుని గొల్చెదనిష్ట సిద్ధికై. 15వ సమస్య. ముగ్ధనహల్యగాంచి మది మోహము చెందెను రామచంద్రుడే, స్నిగ్ధ మనోజ్ఞమూర్తి కృత నిర్మల సత్యతపోభిరామ, సందగ్ధ పురాకృతాఘనిధి దానవ ఘస్మర ఘోర కర్మకృత్, శుద్ధరణీధరార్జవ విశోషణ వజ్రము లేచి నిల్వగా, ముగ్ధనహల్యగాంచి మది మోహము చెందెను రామచంద్రుడే. ఇక్కడికి సమస్యలు పూర్తయినాయి. ఇక వర్ణనలో మొదటి 5 చింతా రామకృష్ణారావు గారు ఇచ్చారు. మొదటి వర్ణన. భారతి బాసరాంబ మృదు భాషణ పద్యములైవధాని ధీధారణలోన నొప్పు, రసధాని వధానము కావ్య సంపదల్ శ్రీరమణీయ భావముల సృష్టి సమస్తము, వాణి సత్కృపాధారములౌను సత్కవులు దాని కుపాధులు గారె చూడగన్. 2వ వర్ణన. శ్రీలలితానురాగమయ శీలురు చిత్త సరోజ పీఠికా లాలిత మంత్ర దీక్షితులు, రమ్య గుణాంచిత వర్తనుల్ శివాలీలగా లోక కార్యముల లీన మనస్కులు, పాప బాహ్యులై శ్రీలలితాంబ గొల్సు జప సిద్ధులు వర్తిలు చుంద్రు ముక్తులై. 3వ వర్ణన. శ్రీరాముండెటు జీవనంబు గడిపెన్, జీవించగా నొప్పునా దారుల్ దప్పక, శ్రేయముల్ గలుగునద్దానన్ సదా కృష్ణవాక్సారోదంచిత మార్గగామియగుచున్, సంసారముందాటగా పారావారము పిల్ల కాల్వయగుబో, పారావారము పిల్ల కాల్వయగుబో స్వరాజ్య సిద్ధిన్గనున్.
నాలుగవ వర్ణన. మనిషి తనంబు నుండి జనమానసముల్కడు వృద్ధి నొంది తన్మనము జగద్ధితంబులగు మార్గములన్ పరిణామముందినన్ మనిషి మనీషిగా నెదుగు మాన్యత నొందును కీర్తనీయమౌ మనుగడ సర్వభూతహిత మార్గము జీవన సత్ఫలంబగున్. ఐదవ వర్ణన. శ్రీ యొక్క ధర్మ సాధ్యమగు శ్రేష్ఠ పరిస్థితి సత్యధర్మముల్ పాయని వారి ఇంటనొక బానిసగా పడియుండు. అట్టులే స్త్రీ యొక్క ధర్మ సాధ్యమగు జీవన భాగ్యము సత్యధర్మముల్ పాయని వారి ఇంట కొలువై సిరులిచ్చు ప్రశాంతినిచ్చెడున్. 6 నుండి 10 వరకు ఉన్నటువంటి వర్ణనలు అడిగిన వారు శ్రీ పండరి రాధాకృష్ణ గారు. శోణాధీశుడు పార్వతీశ్వరవరాస్తోక ప్రభావంబునన్ బాణంబుల్ కురిపించ కృష్ణునిపైన్ వాచాలతన్ క్రుద్ధుడై బాణుందాకి సహస్రబాహువుల రాపాడించి ఖండించే విన్నానంబొప్పగ కృష్ణమూర్తి కరుణా న్యాయైక చిత్తంబునన్. 7వ వర్ణన. శ్రీ శృంగేరి పరంపరాగత గురు శ్రేష్ఠుల్ మహాస్వాములన్ రాశీభూత సమస్త దుఃఖహర నిర్వ్యాజాప్త చిన్మూర్తులన్ వైశారద్యుల సర్వశాస్త్రగత విశ్వశ్రేయ భావాత్ములన్ సర్వాశాంతార్జిత కీర్తిశోభితుల సంప్రార్థింతు నెల్లప్పుడున్. 8వ వర్ణన. భక్తశ్రేష్ఠుడు అంబరీషుడు కృపా పారీణుడేకాదశీ ముక్తి ప్రాభవ సద్వ్రతంబు కడు సంపూర్ణాత్మభావంబుతో రక్తిన్ సల్పగ వచ్చినప్పుడు దుర్వాసో మునీంద్రుండు వ్యాజోక్తి ప్రౌఢి పరీక్ష సల్పే హరిమహాయుక్తిన్ దయంజూపగన్. 9వ వర్ణన. రవిచంద్ర బుధ బృహస్పతి కవి కుజమరి రాహుకేతు గ్రహములకెల్లన్ స్తవ మొనరించెద కావగా భువనంబుల దుఃఖరహిత పూర్ణ సుఖములన్. 10వ వర్ణన. భారతదేశ సైనికులు భవ్య పరాక్రమయుక్తియుక్తులై కారులు బల్కు శత్రువుల కంఠములందెగటార్చి వీరులై నీరధిలోన గల్పుదురు నిర్మల నిశ్చల దేశభక్తికిన్ వారధులై విలుంగుదురు వారికి వారలే సాటి చూడగన్. 11 నుంచి 20 వరకు ఉన్నటువంటి వర్ణనలను శ్రీ ముత్యంపేట మల్లికార్జున్ గారు ఇచ్చారు. ఇప్పుడు 11వ వర్ణన. ఆర్తిగా వేడెడు వారికి పూర్తిగా కష్టములు బాపి పూర్ణ సుఖంబుల్ స్ఫూర్తిగా నిచ్చెడు మాసము కార్తీక మగుదాని మహిమ కాలుని గెలుచున్. 12. కార్తీకంబున శుక్లపక్షంబునందు విధియనాడక్క చెల్లెండ్ర వీడు చేరి వారిచే భోజనము దిన పడయు సుఖము యముడే వ్రతముగ దీని నియామకుండు. 13. నాగదోషంబు హరించి నవ్యపథము చూపును వివాహ దోష సంశుద్ధి చేయు ప్రేమ మాంగళ్య బలమును వృద్ధి చేయు నాగుల చవితి శుభముల స్వాగతించు. 14వ వర్ణన. పుష్కరోత్సవామ్రేడిత పుణ్యదాత దేవతానీక సంవాస దివ్యదేహ కిల్బిష హర మహోత్కృష్ట గేయ కీర్తి రంగదుత్తుంగ జలభద్ర తుంగభద్ర. 15. క్షీరసాగర మథనంబు చేసినట్టి పుణ్యతిథి నాడు చిల్కు ద్వాదశి పూర్ణభక్తి తులసి పూజలు గావింపవలయు దీపదానమును జేయ పాపాలు ధ్వంసమగును.
16 పూర్ణ శుభంబుల కార్తీక పూర్ణిమ శివకేశవులకు పూజలు సలుపన్ జీర్ణంబుగా కనిచ్చు నపర్ణాపతి మోక్షమిచ్చు 10 తరములకున్ జ్వాలాతోరణ దర్శన మూలంబున పాపములు సమూలములగుచున్ కాలుని చెరబడు కాలము దరిజేరబోదు ఘనభస్మము చే. 18వ వర్ణన. కార్తీకంబునందు కైవల్యమొసగును సకల జనులకెల్ల శంకరుండు దీపదానమిడిన దీవించి అక్షయ సంపదలను సంగు సాంబమూర్తి. 19 సోమవారం అమావాస్య శుభతిథిగలవైన సోమావతి అమావాస్యయండ్రు రావి చెట్టును పూజింప గ్రహ బలంబు గలుగు ఈశ్వర కృపచేత చలగు ముక్తి. 20వ వర్ణన. స్థిరమౌ లౌకిక సంపదల్ నిరతమౌ క్షేమంబులాశీస్సులన్ హరణీ భక్తులకెల్ల కార్తీకమునన్ ధ్యానాది యోగంబులన్ వరరూపంబుననిచ్చి మానసమునన్ బంధంబులన్ ద్రించి నీకిరవౌ సుస్థితి చేర్చి బ్రోవుమిక స్వామీ చంద్రమౌళీశ్వరా. వర్ణనలు పూర్తయ్యాయి. ఆశువులు మొదటి 10 ఆశువులను శ్రీజీ లింగేశ్వర శర్మ గారు ఇచ్చారు. అటు తర్వాత 5 ఆశువులను వివి సత్యప్రసాద్ గారు ఇచ్చారు. మొదటి ఆశువు. జనులెల్ల ముక్తి నొందగ తన గురువును ధిక్కరించి ద్వయమంత్రంబున్ వినిపించిన రామానుజ మునిదాసుల దాసవరుల మృక్కెద భక్తిన్. 2 ధర్మక్షేత్రమునందు మాధవుడు సంస్థాపించే విజ్ఞాన సత్కర్మోదంచిత యోగ పద్ధతుల మిథ్యావాద మోహాంధమున్ నిర్మూలంబొనరించ పార్థుమది సందేహంబులందీర్చగా మర్మంబుల్ విడగొట్టి జీవులకు సన్మార్గంబు చూపించగన్. 3వ ఆశు. ఇల సంగీతము చిత్రలేఖనము భావింపంగ నాట్యంబు నిశ్చల సౌందర్యపు శిల్పశాస్త్రములలో సారంబు చింతించినన్ కలితానంద విశేష భాజనములై కావ్యస్వరూపములై విలసద్బ్రహ్మ పథప్రదంబులగుచున్ విఖ్యాతితో వెల్గెడిన్. 4వ ఆశు. శ్రీరాముండా సభలోని శైవ ధనువున్ రాముండా సభలోని శైవ ధనువున్ రాజిల్లు హాసంబుతో భీమాటోపముతోడనెత్తి విరిచెన్ వేర్వేరుగానంతటన్ ప్రేమాంకూరము సీత గుండియలలో విచ్చెన్ రసోత్కర్షచే శ్రీమాంగళ్య బలంబు చేకురే శుభాశీర్వాద తూర్యంబులై. 5వ ఆశు. హరిముల్లోకములందునుండునని ప్రహ్లాదుండు వాకొన్న నా హరిస్తంభంబున బుట్టి రాక్షసుని సంహారంబు గావించే నే తిరునామాంకిత పుణ్యభూమి అది ఏ దేవాదిదేవుండు శ్రీ నరసింహాహ్వయ దివ్య రూపమునకున్ స్థానంబు సింహాద్రియౌ. 6 జగదానంద విలాసకారకుని సచ్చారిత్రమున్ బాడుచున్ నిగమాంత ప్రతిపాదితున్ సతతమన్వేషించుచున్ కీర్తనల్ ఖగరాడ్వాహను పైన అల్లుచు సదా గానంబు యోగంబుగా సుగతిన్ పొందిన త్యాగరాజు పదముల్ చుక్కానియౌ భక్తికిన్. 7 హితమున్గూర్చుచు సత్కవీంద్రులకు సాహిత్యార్చనాశీలుడై స్తుతి పాత్రంబగు కావ్యరాజరచనన్ శోభిల్య రాజ్యంబు విస్తృతి గావించుచు నష్టదిగ్గజములన్ దేశాంతరాగంత్రులౌ తతపాండిత్యుల కృష్ణరాయలు రసాద్వైతాప్తి పోషించితాన్.
8 రంగురంగుల ముగ్గుల రంగమందు కొలువుదీరిన గొబ్బెమ్మ గుండె నిండా పరిమళించిన హరిదాసు పాట సొగసు మకర సంక్రాంతిగా పొంగు మనసులందు. 9 అష్టాదశ పీఠంబుల కష్టంబుల దీర్చుజనని గద్దెన కొలువై దుష్టుల శిక్షించుచు మరి శిష్టుల రక్షించుచుండు సిద్ధాన్నం వై. 10 తులసీ కళ్యాణము నిర్మలమతి జరిపించు వారి మది కోర్కెలు వే ఫలించు కార్తీకంబున తులతూగెడు సంపదాళి తోడై వచ్చున్. 11 పల్లకీ లోపల చల్లగా కూర్చున్న సత్కవీంద్రుని గుండె జల్లుమనగా ఆంధ్ర భారతి దేహమందున పులకలు పుట్టగొడుగులట్లు పుట్టి పెరుగా సందర్శకుల గుండె క్షణమాగి తర్వాత గుర్రపు పరుగుగా కొట్టుకొనగా సాటి కవీంద్రుల స్వాంతంబులీర్ష్యతో నిండి మోమున నవ్వు నింపుకొనగా సాహితీ సమరాంగణ సార్వభౌమ కృష్ణరాయలు కవిరాజు కీర్తియుతుడు పల్లకిని మ్రోసె పద్యాలు పల్లవించ నవ్య చరితకు తన బాణి నాందియనుచో. 12 తన పూర్వాంచిత పుణ్యరూపమనగా దర్శించే శ్రీరామచంద్రుని కోదండధరున్ సుధామయు కృపాస్తో దూరున్ ఘనాగన దేహున్ నిగమాంత వేద్యుని మహాకారుణ్య వాక్శ్రీని పోతనా భక్తాగ్రణి దివ్య భాగవత సంధానాఢ్య సంకల్పుడై. 13 నలుడున్ భీముడు కాలకర్మ వశులై నైజంబు గోల్పోయి కానల సంచారము చేసి వంటగదిలో నానావిధానేక పాకల సత్కర్మఠులైరి వాటి రుచి విఖ్యాతిన్ విరాటుండు నిర్మలుడౌ శ్రీ ఋతుపర్ణరాజరుగు ధర్మం బేజయించుంతుదిన్. 14 తెల్లని విభూతి గుట్టగా చల్లని గిరిజా కృపాఢ్య సారంబనగా మల్లెల రాశిగా కలుముల ముల్లెగా కైలాసగిరి ప్రమోదము నింపున్. చివరి ఆసు 15 శ్రీ మహావిష్ణుమూర్తికి శేషతల్పమునకు శ్రీ మహాలక్ష్మికి మూలమగుచు వెన్నెలలు గడ్డగట్టిన వేదికయగు శ్రీల వారాసి యొప్పు పాలకడలి. దీనితో అర్ధశతపద్య పూరణ కార్యక్రమం పూర్తయినది. ఈ అవకాశాన్ని కల్పించిన భక్తి సాధనం నిర్వాహకులు శ్రీ పండరి రాధాకృష్ణ గారికి, రసోత్కృష్టమైనటువంటి అంశాలను అందించినటువంటి పృచ్ఛక వరేణ్యులకు అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ మురళి, శతావధాని, తిరుపతి.